పేషెంట్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్‌గా ఉంటారు కాబట్టి, సో వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు. సెల్స్ అంతా డ్రాప్ అయిపోతది. ఒక టేబుల్, జస్ట్ ఒక కబోర్డ్ లాగా మెడిసిన్స్, ఏమన్నా ఇంపార్టెంట్ ఐటెమ్స్ పెట్టుకోవడానికి ఉంటదంతే. అండ్ అలా ఇండక్షన్ స్టవ్ మీద మనకి ఎలాంటి వెజిల్స్ అయితే యూజ్ అవుతాయో అలాంటి వెజిల్సే మనం లోపలికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇండక్షన్ స్టవ్ పెట్టుకునే ప్లేస్ ఒకటే ఉంటదనమాట. మనకి గ్యాస్ స్టవ్ గానీ, సిలిండర్ గానీ ఇలాంటివి ఏమైతే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయరు. హాయ్! హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్‌గా నేను యూట్యూబ్ షార్ట్ అయితే ఒకటి అప్లోడ్ చేశాను కదా! బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ రూమ్ టూర్ గురించి. సో యూట్యూబ్ షార్ట్ జస్ట్ మాక్సిమం లెంత్ 60 సెకండ్సే ఉంటది కాబట్టి, ఆ 60 సెకండ్స్‌లో మాక్సిమం నేను రూమ్ టూర్ అంతా కవర్ చేయడానికి ట్రై చేశాను. సో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్‌గా నేను రూమ్ టూర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, లెట్స్ క్విక్లీ గెట్ ఇంటు ద వీడియో. సో నా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఏ హాస్పిటల్‌లో జరిగిందంటే, సో హెచ్‌సీజీ హాస్పిటల్ విజయవాడ లో నా ట్రీట్మెంట్ అయితే జరిగింది. సో అది ఆ హాస్పిటల్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాన్సర్ కేర్ సెంటర్స్ అనమాట. అండ్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్స్ అనేవి విజయవాడలో ఎక్కువ హాస్పిటల్స్ లేవనమాట. జస్ట్ 2 ఆర్ 3 హాస్పిటల్స్ ఉన్నాయి అంతే. సో అందులో ఎక్కువ రేటింగ్ ఉన్న హాస్పిటల్ హెచ్‌సీజీ అనమాట. సో అందుకే నేను ఆ హాస్పిటల్ అయితే నేను చూస్ చేసుకున్నాను. అండ్ సో బీఎంటీ యూనిట్ ఔట్ సైడ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. నేను ఇక్కడ క్లిప్స్ కూడా యాడ్ చేశాను చూడండి. సో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎంట్రన్స్ చూసారు కదా! మనకి 2 ఎంట్రన్సెస్ ఉంటాయన్నమాట. సో లోపలికెళ్ళగానే ఒక చిన్న స్టోరేజ్ రూమ్ లాగా ఉంటది. సో అక్కడ ఏముండవు, 2 కబోర్డ్స్ లాగా ఉంటాయన్నమాట. ఒక్కొక్క కబోర్డ్ ఒక్కొక్క పేషెంట్‌కి ఇస్తారు. అలానే జస్ట్ చెప్పుల స్టాండ్ ఉంటది. జస్ట్ మన ఫుట్‌వేర్ అయి పెట్టుకోవడానికి. అండ్ కబోర్డ్స్ కూడా జస్ట్ ఒక కబోర్డ్ అంటే ఒక బీరువా సైజ్ ఉంటది. సో అక్కడే మనము మన బిలాంగింగ్స్ అన్నీ ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో కిచెన్ లోపల ఇండక్షన్ స్టవ్ పెట్టుకునే ప్లేస్ ఒకటే ఉంటదనమాట. మనకి గ్యాస్ స్టవ్ గానీ, సిలిండర్ గానీ ఇలాంటివి ఏమైతే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయరు. అండ్ ఆ ఇండక్షన్ స్టవ్ మీదే మనం కుకింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇండక్షన్ స్టవ్ మీద మనకి ఎలాంటి వెజిల్స్ అయితే యూజ్ అవుతాయో అలాంటి వెజిల్సే మనం లోపలికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఆ వెజిల్స్ కానీ, లేకపోతే మన ఫుడ్ కానీ, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇంకా బయట నుంచి డే బై డే మనం తెచ్చుకుంటాం కదా! అంటే మనం తెచ్చుకోము. మన రిలేటివ్స్ కానీ ఎవరితో అయినా తెప్పించుకోవడమో, లేకపోతే మనం ఆర్డర్ చేసుకోవడమో చేసుకోవాలి కదా! సో అవన్నీ మనము కబోర్డ్‌లో స్టోర్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో క్లోత్స్ కూడా మనం ఏమీ లోపలికి పెద్ద ఎక్కువ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 డ్రెసెస్ తెచ్చుకుంటే సరిపోతది. ఎందుకంటే వన్స్ లోపలికి మనం అడ్మిట్ అయ్యాక, వన్స్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్‌కి లోపలికెళ్ళాక ఇంకా అసలు బయటికి మనల్ని అసలు పంపించరనమాట. జస్ట్ ఒక్కసారి స్టెమ్ సెల్ కలెక్షన్‌కి ఒక్కసారి బయటికి పంపించారంటే. సో కొంతమందినైతే స్టెమ్ సెల్ కలెక్షన్ అయ్యాకే బీఎంటీ యూనిట్‌లోకి పంపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేదాకా బయటికి అసలు పంపించరనమాట. ఎందుకంటే తర్వాత ఇమ్యూనో కాంప్రమైజ్డ్‌గా ఉంటారు కాబట్టి అసల ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా చాలా ఫాస్ట్‌గా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. సో వన్స్ లోపలికెళ్ళాక బయటికైతే డిశ్చార్జ్ అయ్యేదాకా ఎగ్జిట్ అయితే ఉండదు. సో ఇప్పటిదాకా మనం స్టోరేజ్ రూమ్ గురించి డిస్కస్ చేసాం కదండీ! సో ఆ వైట్ కలర్ డోర్ ఉంది కదా! అండ్ ఇందాక చూపించాను కదా! ఔట్ సైడ్ ఎంట్రన్స్ ఎలా ఉంటదని. ఈ 2 గేట్స్ మధ్యలో ఉంటది మనకి స్టోరేజ్ రూమ్. సో యాస్ సూన్ యాస్ మనం ఈ లోపలికి రాగానే అక్కడ బ్రౌన్ కలర్ డోర్స్ ఉన్నాయి కదా! సో అక్కడ మనకి కొంచెం వాష్ ఏరియా అండ్ రూమ్ ఉంటుందన్నమాట. సో అక్కడ ఎవరైతే లోపలికొస్తున్నారో అంటే ఐసోలేట్ అవ్వడానికి, సో అక్కడ మనం కంప్లీట్‌గా ఫ్రెష్ అయ్యాక ఐసోలేషన్ రూమ్‌లోకి వచ్చేసేయాలన్నమాట. పేషెంట్ అయితే ఆ రూమ్ బయటికి రావడానికి ఉండదు కానీ, పేషెంట్‌తో స్టే చేసే ఫ్యామిలీ మెంబర్ ఉంటారు కదా! సో వాళ్ళైతే ఆ మధ్యలో రిసెప్షన్ ఏరియాలో, కిచెన్ అక్కడ ఇక్కడ తిరగొచ్చనమాట. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ తినడం కూడా ఆ ఏరియాస్‌లోనే తినాలి. అండ్ ఏదన్నా మనం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా, ఏం చేసుకున్నా కూడా ఇంకా మనతో స్టే చేసిన వాళ్ళే బయటికెళ్ళి అవన్నీ మనకి లోపల రూమ్‌లోకి తీసుకొస్తారనమాట. ఓకే. అండ్ అలానే ఇక్కడ ఒక
ఓవెన్ లాగా ఒకటైతే పెట్టారు కదా! సో, బయట నుంచి ఏం ఐటెమ్స్ లోపల పేషెంట్ రూమ్‌లోకి రావాలన్నా గూడా సో, అక్కడైతే లోపలైతే మనం పెట్టాలనమాట. జస్ట్ స్టెరిలైజ్ అవుతది. సో, ఇంక్లూడింగ్ నేను ల్యాప్‌టాప్, మొబైల్ గూడా నాతో పెట్టించారు లోపల. సో, ఏం లేదు జస్ట్ 1, 2 మినిట్స్ అందులో ఉంచితే జస్ట్ ఇన్ఫెక్షన్ ఫ్రీ అవుతదని చెప్తారు. జస్ట్ స్టెరిలైజ్ అవుతదన్నట్టు. సో, తర్వాత అది మనకి లోపల రూమ్‌లోకి క్యారీ చేసేయడమే. సో, ఇక్కడ నేనైతే రూమ్‌ది క్లిప్ అయితే వేస్తున్నాను. ఒకసారి చూసేయండి. సో, రూమ్‌కి ల్యాప్‌టాప్ అండ్ మొబైల్స్ అయితే అలౌ చేస్తారు. వేరే ఏమీ అలౌ చేయరు. ఎందుకంటే పేషెంట్‌కి కొంచెం టైం పాస్ అవ్వాలి కాబట్టి ఆ డివైసెస్ అయితే అలౌ చేస్తారు. ఇంకా రూమ్ అయితే మీరు చూసే ఉంటారు కదా! జస్ట్ 2 బెడ్స్ ఉంటాయి. ఒకటి పేషెంట్‌కి అండ్ ఇంకొకటి పేషెంట్‌తో పాటు స్టే చేయడానికి. అది కాకుండా ఒక టేబుల్, జస్ట్ ఒక కబోర్డ్ లాగా మెడిసిన్స్ ఏమన్నా ఇంపార్టెంట్ ఐటెమ్స్ పెట్టుకోవడానికి ఉంటదంతే. అండ్ అలానే ఒక గ్లాస్ విండో అయితే ఉంటదనమాట. సీల్డ్ విండో. సో, ఆ విండోలో నుంచి జస్ట్ మనకి బయట రోడ్ అదంతా కనిపిస్తదనమాట. మనకి జస్ట్ టైమ్ పాస్‌కి బికాస్ 1 మంత్ అక్కడే ఉండాలంటే కష్టం కదా! సో, అలానే మనకి టీవీ గూడా అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. వైఫై అనేది లేదు గానీ సిగ్నల్ అయితే బానే వచ్చింది నాకు. సో, మనకి మొబైల్ డేటా యూజ్ చేసుకొని సో, బానే ఉంటుంది అనమాట. రూమ్ అయితే చాలా నీట్‌గా ఉంటుంది. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ రూమ్స్ అనేవి చాలా స్పెషల్‌గా డిజైన్ చేస్తారు కదా! సో, నార్మల్ డే కేర్ రూమ్స్ లాగా కాదు. సో, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ రూమ్స్ కంప్లీట్‌గా సీల్డ్ ఉంటాయి అనమాట. సో, విండోస్ కూడా మొత్తం సీల్డ్ ఉంటాయనమాట గ్లాస్ డోర్స్‌తో. సో, బయట అట్మాస్ఫియర్ ఏది లోపలికి రాకుండా అలా డిజైన్ చేస్తారనమాట. ఎందుకంటే సో, పేషెంట్‌కి అసలు కొంచెం కూడా ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి సో, రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి అలా డిజైన్ చేస్తారంట. సో, రూమ్ కూడా మొత్తం సెంట్రల్ ఏసీతో ఉంటుంది. సో, బయట ఎండ గాని, వాన గాని, గాలి గాని ఏమీ ఉండదనమాట. సో, కంప్లీట్‌గా ఆ రూమ్‌లోనే మనం ఐసోలేట్ అయ్యి ఉంటాము. స్టే చేసిన 1 మంత్ కంప్లీట్‌గా అనమాట. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ రూమ్ టూర్ చేయాలని నేను ఎందుకు డిసైడ్ అయ్యానంటే, నేను ప్రీవియస్‌గా నా ఫస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను. ఎందుకంటే నేను ట్రాన్స్‌ప్లాంట్‌కి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యే ముందు సో, నాకేమి ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదనమాట. సో, నేను ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి అని నేను ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ రూమ్స్ అన్ని రూమ్స్ లాగా కాదు కదా! అన్ని డే కేర్ రూమ్స్ లాగా కాదు. సో, 1 మంత్ మనకి మొత్తం క్లోజ్డ్‌గానే ఉంటుంది. సో, ఎయిర్ ఫిల్టర్ అవ్వడానికి అదంతా సంథింగ్ వాళ్ళు గైడ్‌లైన్స్ అన్నీ చూసుకొని అదంతా కన్‌స్ట్రక్ట్ చేస్తారంట. సో, ఇండియాలో మనకి అంత నీట్‌గా ఉండదు కాబట్టి సో, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి రూమ్స్‌లో అయితే మనకి ట్రాన్స్‌ప్లాంట్ అవన్నీ చేస్తారంట. అదే ఇన్ కేస్ అబ్రాడ్ అలాంటి కొన్ని ప్లేసెస్‌లో అయితే కొంచెం టైడీగా ఉన్న ప్లేసెస్‌లో అయితే డే కేర్ సెంటర్స్‌లో కూడా ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారంట. ఇది మా డాక్టర్ చెప్పారు నాకు. సో, ఈ వీడియో నేను బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ఎవరన్నా అడ్మిట్ అవ్వడానికి ప్రిపేర్డ్‌గా ఉన్న వాళ్ళకి అట్‌లీస్ట్ 1 పర్సన్ కన్నా ఈ వీడియో హెల్ప్ అవుతది అని నేను బిలీవ్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ద కంప్లీట్ వీడియో. Thanks for your time. Take care all. See you in the next video. Bye.